ఓకే అండి. సో ఇప్పుడు మనకి వీడియో ఆన్ చేయలేదన్నా, ఆడియోలో ఉంటాను అన్నారు. ఓకే ఓకే. సో జయలక్ష్మి మేడం ఒకసారి అప్డేట్ చేస్తారా మీరు? హలో నమస్తే అండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? మేడం వాయిస్ క్లియర్ లేదు మీది. మళ్ళీ మాట్లాడండి. కాదు, వినబట్లేదు మేడం, అంత డిస్టర్బెన్స్ గా ఉంది. ఇక్కడ ఇది ఆఫ్ చేసేయండి. సాంబయ్య సార్ కూర్చో సాంబయ్య. ఇప్పుడు 2 నెలల నుంచి మనం స్టార్ట్ చేసాం. వీళ్ళకి తెలిసి మనం స్టార్ట్ చేసి 3 నెలలు అయింది కదా. ఈ 3 నెలలు ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది, మనం ఏం చేస్తున్నాము, నీ లెక్క ప్రకారం చెప్పు, మనం ఏం చేసాము అంత. కనెక్ట్ అవుదాం అనుకుంటాను, డిస్టర్బెన్స్ ఉంది. ఒక 1 minute లో ఓకే మేడం. రైట్. నేను అప్డేట్ చేస్తానండి, వీళ్ళు చిన్నగా మాట్లాడుతున్నారు కదా. అయితే గ్రోత్ మటుకు స్లోగా ఉందండి. మేడం చెప్పేది ఏంటంటే ఫస్ట్ క్రాప్ కి గ్రోత్ స్లోగానే ఉంటుంది అని చెప్పారు. కానీ మనం ఫాస్ట్ గా ఏదైతే కరెక్టో అది ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ డిలే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్ని. అయితే మనం చేసిన ఒక చిన్న ఎర్రర్ అంటే ఆకుకూరల దగ్గర కొంచెం తక్కువ ప్లేస్ వదిలేము మనము. ఓకే, అంటే వదిలింది ఒక ప్లాన్ ప్రకారం కరెక్ట్ వదిలేము, కానీ ఆ స్ప్రింక్లర్స్ ఫెయిల్ అయ్యాయి. ఏదైతే స్ప్రింక్లర్స్ ఇచ్చారో ఆ స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు. అది పెట్టడానికి వాళ్ళు డిలే చేశారు. పెట్టిన తర్వాత కూడా అది రాంగ్ మెథడ్ ఉంది. అది అంత ఫోర్స్ గా ఉంటే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు పెట్టిన సిస్టమ్ కరెక్ట్ గా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి వీక్లీ ట్వైస్ ఆకుకూరలకి పెరగడానికి కావాల్సిన సిస్టమ్ ఇప్పుడు వచ్చింది మనకి. ఇక మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఈ కరేపాకు కాదు, తర్వాత వంకాయ ఒకటి, బెండకాయ, ఈ 3 బాగా ఫ్లాప్ అయిపోయాయి అసలు. అంటే మనం ఏదైనా కెమికల్ కొడితే గానీ అది సక్సెస్ కాదు. సో వీఆర్ అగైన్స్ట్ దట్. కాబట్టి అది సంభవం అన్ని రకాలుగా వీక్లీ వన్స్ ఏదో ఒక పురుగు మందు కొడుతున్నాము. వీక్లీ ట్వైస్ ఒక మంచి ఎరువు సంబంధించిన జీవామృతము సిస్టమ్ ఉంది, గోకృపామృతం సిస్టమ్ ఉంది, లేదా పంచగవ్య కూడా సెట్ చేసాము, మళ్ళీ వేస్ట్ డికంపోజర్ ఉంది, అన్ని వదిలేసాము. ఆ వదిలే దాంట్లో కూడా చక్కగా మనకి అదేంటి మేడం అది కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము. అంటే ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ ఒకటి పెడతాం సార్ ఆకుకూరల గురించి, అండ్ పంచగవ్య OWDC కూడా వాడుతున్నాం సాయిల్ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి. కొంచెం నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం అయితే సాయిల్ టెస్ట్ లో తక్కువ ఉంది. అంత స్ట్రాంగ్ ఇది ఇస్తూ పోతుంటే స్లోగా డెవలప్ అవుతుంది అంటున్నారు మేడం. సో నేను అబ్జర్వ్ చేసినదండి, గ్రోత్ అయితే స్లోగా ఉంది. మళ్ళీ తర్వాత ఈ తీగ జాతులు అయితే గ్రోత్ బాగానే ఉంది. అంటే సొరకాయ పెట్టాము, బీరకాయ పెట్టాము, దొండకాయ పెట్టాము, మళ్ళీ తర్వాత పొట్లకాయ పెట్టాము,
అంతేనా శ్యామల, ఇంకేమైనా ఉన్నాయా అన్న? అంతే సార్ అంతే. తర్వాత మళ్ళీ దోసకాయ ఉంది, దోసకాయ ఒకటి పెట్టింది. దోసకాయ, కాకరకాయ అవి బాగానే ఉన్నాయి. అవన్నీ బాగానే వస్తున్నాయండి మనకి. అంటే డిలే, అందులో డిలే లేదు, న్యాచురల్ గా 2 months పడుతుంది. అది బాగానే ఉంది. ఇవే బెండకాయ ఒకటి, తర్వాత కరే మళ్ళీ ఏంటమ్మా మిరపకాయ సార్, మిరపకాయ, దొండకాయ, వంకాయ, ఈ 3 కొంచెం ఫెయిల్ అయ్యాయి, సరిగ్గా రావట్లేదు. దొండకాయ మనకి అది దుంపలు తెచ్చి పెట్టాం సార్, చిన్న దుంపలతో తీసుకొచ్చినవి, దుంప ద్వారా అది ఎదగాల్సినవి. సో దుంప మనకి ఆ ప్లేస్ లో ఎగ్జిస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ దొండకాయ ఒక్కసారి వచ్చింది అని అంటే ఇంకా త్రూ అవుట్ ఇయర్ ఇబ్బంది లేదనమాట. మధ్యలో ఒకసారి 2 సార్లు కట్ చేసుకుంటాము. అది ఎప్పటికీ ఉండే ఒక తీగ జాతి మొక్క. మిగిలినవన్నీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ విత్తనాలు, నారు వేసుకోవాలి. కానీ దొండకాయ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకసారి మనకు అది నాటుకుందంటే సో నాటుకోవడానికి టైం పడుతుందన్నమాట. అది మేబీ 3 months పట్టొచ్చు, 4 months పట్టొచ్చు దొండ తీగకి మాత్రము. సో అది వచ్చింది అనంటే మనకి ఎప్పుడు కాయలకి ఇబ్బంది ఉండదు సార్. సో ఆ దుంప నాటుకోవడానికి టైం తీసుకుంటుందన్నమాట. 10కి 10 సక్సెస్ అయ్యాయి, 10కి 10 నాటుకున్నాయండి. ఓకే సార్. ఫెయిల్ కాలేదు. కాయలు రావడానికి టైం పడుతుంది కాస్త. అది కొంచెం 4 months కూడా కావచ్చు అది రావడానికి, దొండకాయ మాత్రము. సో కానీ వచ్చిందనేది బాగుంటుంది మనకి ఎప్పటికీ. దొండకాయ అంటే ఇక అది కొంచెం టైం పడుతుంది. కానీ బెండకాయను, వంకాయ, పచ్చిమిరపకాయ చెట్లు సెట్ కాలేదు మేడం. అది బెండకాయ, పచ్చిమిర్చి, వంకాయ. వంకాయ సెట్ కాకపోవడం అదే మనకి ఏమైందంటే మేబీ మనం నారు కొన్ని తీసుకొచ్చాం కదా, ఆ నారు ద్వారా కూడా మనకి వింటర్ లో కొన్ని విల్డ్ డిసీజెస్ అనేవి ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కొంచెం అయినట్టుంది. జనరల్ గా నారు మొక్కలకి అంత సివియర్ గా ఎప్పుడు రాదు. సో అది మనకి ఇవన్నీ ట్రై చేసాము. మన ఎన్ని విధాలుగా మనం వేయాలో అన్ని విధాలు వేసాము. బట్ ఇంకొక ఆప్షన్ మనం అనుకున్నట్టుగా ఇంకా కొత్త మొక్కలు మాక్సిమం మనకి 2 ఆప్షన్స్ ఏంటంటే కొత్తగా తీసుకొచ్చి పెట్టుకోవడం ఒకటి, రెండోది మనం మళ్ళీ మనమే నారు పోసుకొని వేసుకోగలిగితే గనక టైం అంటే పోయినసారి ఎందుకు నారు మొక్కలు తెచ్చామంటే టైం లేదు. మనం ఇమ్మీడియేట్ గా అంటే 2 months పడుతుంది కాయలు రావడానికి. సో నారు మొక్కలైతే కొంచెం ఫాస్ట్ గా అందుకుంటాయని చెప్పి తెచ్చుకున్నాం మనము. కానీ దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది దాంతో పాటు వచ్చిందనమాట. మిర్చికి గాని అది బయట నర్సరీస్ నుంచే వస్తుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఈసారి మనకి టైం పర్వాలేదు, ఒక 1 month అయినా మనమే పెంచుకుంటాము సాప్లింగ్స్ అని అనుకుంటే గనక మనమే నారు పోసుకొని మనం ఆ మొక్కల్ని పెట్టుకున్నామంటే ఈ సమస్యలైతే అసలు రానే రావు. టైం సేవ్ చేయాలని మనం కొనుక్కొచ్చాము పెద్ద మొక్కల్ని, నారు మొక్కల్ని. దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అదే మనం పోసిన వంకాయ నారు మాత్రం ఈడ మునగ చెట్ల పెట్టినాం మేడం, అవి బాగానే ఉన్నాయి. అదే అంటున్నా. అదే. అవి సో బాగానే మనం ఉన్నాయి. వేసుకుంటే అది ఏంటంటే నర్సరీలో చాలా రకాల మొక్కలుంటాయి. వీటితో పాటు బొప్పాయి, ముఖ్యంగా బొప్పాయి నుంచి ఇన్ఫెక్షన్ అంటుకుంటుందన్నమాట. బొప్పాయి, రకరకాల పళ్ళు, పూల మొక్కలు. సో అది ప్రతి మొక్కకి అంటుకుంటుంది ఆ వైరస్ అనేది. అలా నారు మొక్కలకి గూడా అంటుకొని ఇంటికి తెచ్చుకున్నప్పుడు అక్కడ స్ప్రెడ్ అవుతుంది. అదే జరిగింది మనకిప్పుడు. అందుకనే వైరస్ ఇన్ఫెక్షన్‌ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఇంకా టైం తీసుకుంటుంది. బట్ మనం మా కస్టమర్స్‌కి ప్రొవైడ్ చేయడానికి డిలే అవుతుంది గాబట్టి, మనం అక్కడికి ఇంకా స్టాప్ చేసేసి, ఇంకా దాంతో చేయాల్సినవన్నీ మనం ట్రై చేసి వదిలేసి ఇంకా కొత్తగా మనం వేసుకొని పెట్టుకోవడం బెటర్. అవి అవి కూడా ఒక పక్కన అన్నీ కాకపోయినా మరీ సివియర్‌గా ఉన్నవి తీసేసేసి ఏవైతే కొంచెం ఆ ప్లేస్‌లో మనం పెంచుకున్న మొక్కలు ఎలాగో పెద్దవైపోతున్నాయి గాబట్టి, అవి తీసుకొచ్చి మనం అట్‌లీస్ట్ ఒక అడుగైనా పొడుగొచ్చింది, అడుగు హాఫ్ ఫీట్ పొడుగున్న మొక్కలైనా తీసుకొచ్చి ఇక్కడ రీప్లాంట్ చేసేసుకోవచ్చు మనం మొదలు తీసేసి. మళ్ళీ ఒకసారి మనం ఒకటి బయో కల్చర్ ఒకటి యాడ్ చేసుకుంటే వేసే ముందర ఆ మట్టిలో, సో ఇంకేమైనా ఫర్దర్ ఆ పాత మొక్క నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కొత్త మొక్కకి మళ్ళీ అంటుకోకుండా జాగ్రత్త పడినట్లు అవుతుందన్నమాట. పెస్ట్ కంట్రోల్ అవుతుంది ఈసారి మళ్ళీ వీటికి సోకకుండా. అది మనం చేద్దాము అలాగా. తీసుకుంటున్నా వీటికి పచ్చదోమ బాగుంది మేడం. ఏ మందు ఇప్పుడు దశపత్రిని, ఇవి మజ్జిగ, వెల్లుల్లి మీరు చెప్పారు అవన్నీ, మళ్ళా నీమ్ ఆయిల్ ఇవన్నీ కొట్టినా కూడా అది తగ్గట్లేదు.
అదే. మనము అవన్నీ ట్రై చేసిన తర్వాత ఫైనల్‌గా ఎందుకంటే మనం వెళ్ళే దారేంటంటే అనవసరంగా వేరేవన్నీ చంపేసేలాగా కాకుండా వై ఈ వచ్చే పురుగుల్ని భయపడి వెళ్ళిపోయే విధంగా మనం ఇలాంటి మార్గాలే మనము అనుసరించాము ఇప్పటి వరకు. కానీ ఒక స్టేజ్ దాటినా గాని అవి కంట్రోల్ అవ్వనప్పుడు మనము అవి చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మనం ట్రాప్స్ పెట్టాలనుకున్నాం. యెల్లో ట్రాప్స్ అవి. అవి పెట్టినందువల్ల పురుగు ఏదైతే పచ్చదోమ గాని, నల్లి కానీ, ఏదైనా అఫిడ్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే రాత్రి పూట ఒక లైట్ లాగా పెట్టి అక్కడ ఉంచితే ఈ స్టిక్కీ ప్యాడ్‌కి వెళ్లి అంటుకుంటాయి. అంటుకొని చనిపోతాయన్నమాట. సో, ఆ పద్ధతి ఇంకా ఫైనల్‌గా మనం చేయాల్సొస్తుంది. ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో. అది గూడా మనము ధనంజయ్ గారికి చెప్పాము. ఆ స్టిక్కీ ప్యాడ్స్ తెచ్చివ్వమని ఒక 5, 6. సో, 5, 6 మళ్ళకి ఒకటి, 10 మళ్ళకొకటి పెట్టుకున్నా అటొకటి, ఇటొకటి ఇవి ట్రాప్ అయిపోతాయి. ఈ ఫ్లైస్ అన్నీ గూడా. అదే పురుగులు అనుకున్నాం గదా! కీటకాలన్నీ దానికెళ్ళి అంటుకుని నెమ్మదిగా ఆ పచ్చదోమ అనేది ఎక్కడ కనిపించకుండా పోతుంది. ఏదైనా ఈ చలికాలం కాబట్టే ఈ పురుగంతా. మనకి కొంచెం ఎండాకాలం వచ్చింది అనంటే పురుగుల సమస్య చాలా వరకు తగ్గిపోతుందనమాట. అందులో మనం మొదటిసారి చేస్తున్నామండి. ఈ ఫార్మింగ్ ఇక్కడ అంటే ఈ ల్యాండ్‌లో ఇంతకుముందు చేశారు కమర్షియల్‌గా మొదటిసారి. సో, ఈ ఫెర్టిలిటీ పెంచేదానికి మొదటిసారి కొంచెం అటు ఇటుగా ఉన్నా గాని ఆకుకూరలతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అడపాదడపా మనకి తీగ జాతులు గూడా ఇంకొక నెల, నెలన్నరలో వచ్చేస్తాయి. కాపు మొదలవుతుంది. సో, ఈ బెండ, ఈ వంకాయ ఇలాంటివన్నీ ముఖ్యంగా బెండ లాంటివేంటంటే కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ ఎక్కువ థ్రెట్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రావడానికి. అది మనము నెమ్మదిగా వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తనమాట. సాయిల్ ఫెర్టిలిటీ పెరిగే కొద్దీ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి తగ్గుతాయి. మనం ఫాలో అయ్యే మెథడ్స్ కూడా మంచి మెథడ్స్ ఫాలో అవుతున్నాము. బలాన్ని పెంచుతున్నాం మట్టిలో. సో, ఆవు పేడ ద్వారా. సో, దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ నేచురల్‌గానే తగ్గిపోతది. దానికోసం సెపరేట్‌గా మనం ఏదో వేసి చల్లి అవన్నీ మనమేమి చెయ్యట్లేదనమాట. సహజంగానే ఇమ్యూనిటీ పెరిగేలాగా మనం మొక్కల్ని పెంచుతున్నాం గాబట్టి కొంచెం స్లోగా ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఆహ్, కోపప్ అవుతుంది వాటిల్లో. పోను పోను మనకి అది కూడా ఉండదు. మొదటిసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెండోసారికి దారిలోకొచ్చేస్తుందనమాట. సో, ఆ ప్రాబ్లము మనము గెట్ ఆన్ అవ్వడానికి ఆకుకూరలే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాం మొదటిసారి. తీగజాతి మొక్కలు. ఈ పొదజాతి మొక్కలు ఆకుకూరలకి గూడా ప్రాబ్లమ్ లేదు మేడం. ఆకుకూరలొస్తున్నాయి బానే. ఆకుకూరలు అదే అందుకనే అది ఎక్కువ ఇంకొంచెం పెంచుకుంటాం. ఈ స్ప్రింక్లర్స్ వచ్చాయి గాబట్టి, ఆ మొక్కకి మధ్యలో గూడా మనం రకరకాల ఆకుకూరలు ఇప్పుడు గోంగూర అలాంటివి కూడా బాగొస్తాయి. అవన్నీ కూడా మనం మధ్య మధ్యలో వేసుకున్నామనంటే గోంగూర రావట్లేదు మేడం. గోంగూర విడిగా వేద్దాం. గింజలు మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చి. అవి ఎప్పుడైనా గాని మనకి ప్రాబ్లమ్ ఏంటంటే మనం తెచ్చుకున్న సీడ్, నారు విత్తనము, నారులో గూడా సమస్యలుంటాయి. మనకు మంచి క్వాలిటీ విత్తనం, మంచి క్వాలిటీ నారు దొరికిందంటే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తక్కువుంటుంది. అది అలాంటివి దొరకనప్పుడు ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సొస్తుంది. సో, అది మనకి దీనికేమి ఒక మార్క్ ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళ నర్సరీలో మంచివి దొరుకుతాయని చెప్పేసి మనం వెళ్తాము. ఈ నర్సరీలు ఉండడమే తక్కువ మనకి. ఈ నారు మొక్కలు దొరికే నర్సరీస్. సో, దీంట్లో వాటిల్లో మనం బెస్ట్ హ్మ్. దీంట్లో పడితే ఇంకా మోర్ డిలే అవుతుందన్న విషయం నాకు అర్థమైంది. అంటే మనం అదే సార్. వస్తుంది అనుకునే దాంట్లో ఇంకా మోర్ దాన్ 20 డేస్ మనకి బ్యాక్ వెళ్ళాం మనం. అవును. అవును. కొంచెం మనము టమాటా ఒకటి తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా మనం నారు వేసాం కానీ మన దాంట్లో వేసాం. ఇంకా అది స్పీడ్గా పెరిగింది దీనికన్నా, బయట తెచ్చిన దానికన్నా. బయట తెచ్చిన నారు స్లో ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మరి మన నారుకి గ్రోత్ ఫాస్ట్ ఉంది, అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి మన దాంట్లో. ఈసారి మనం ఇంకా గూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగుళూరు వాళ్ళు ఒక కిట్ ఇస్తారు సార్ మనకి ఇలాగా డొమెస్టిక్ కిట్ ఇంకా కూడా కొన్ని రకాల విత్తనాలు కాంబినేషన్ మనం తెప్పించుకోవచ్చు. ఎక్స్‌ట్రా కావాలంటే 100 గ్రాముల పైన అలా గూడా మనం తీసుకోవచ్చనమాట. పావు కేజీ అలాగా. సో, ఈసారి అక్కడి నుంచి ఎందుకంటే అది గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ కాబట్టి అక్కడి నుంచి గూడా మనం ట్రై చేసామనంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు మనము అవాయిడ్ చేసుకోవచ్చు. మన లాస్ట్ శిల్పారామం టైమ్ మన హడావిడి అయిపోయింది. సో, ఇవన్నీ మనం అనాలిసిస్ చేసి తెచ్చుకునే ఇది లేకుండా అయిపోయింది. మన బట్ నెక్స్ట్ టైమ్ మాత్రం మన శిల్పారామంలో నుంచి తెచ్చానండి కొన్ని న్యాచురల్ సీడ్స్, అవి దొరికాయి. ఓకే సార్. ఓకే. ఎగ్జిబిషన్ అయింది కదా, అక్కడ అవునవును. తెచ్చాను, కలెక్షన్ చేశాను. ఓకే. అంటే దేశీ సీడు ప్లస్ కరెక్ట్ గా చేసిన వాళ్ళకి బాగుంటుంది. అది అవును. కలెక్ట్ చేయడం, సీడ్ కలెక్షన్ కూడా కొంచెం డెవలప్ చేయాలి. ఇంకా మనం కరెక్ట్ గా ఎక్కడ చేస్తే మనకి బాగా క్రాప్ వస్తుందో చూసుకొని తెచ్చుకోవాలి.
అదే. అక్కడి నుంచి మీరు చెప్పిన ప్లేస్ నుంచి తెప్పిస్తాను మేడం అన్ని సీడ్స్ కిట్ తెప్పించాను. ఏమిచ్చారు బెస్ట్ ప్లేస్ సార్ అది. అది ఫార్మర్స్ కోసమే అన్నమాట. బెంగుళూరులో ఉంటుంది. సో, మనకి ఓన్లీ అది మంచి క్వాలిటీ ఇస్తారు. సో, అవి కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా వేరే సోర్సెస్ కూడా చూస్తున్నాను నాటు విత్తనాలు. చాలా చోట్ల ఏంటంటే నాటు విత్తనాలు ప్రిజర్వేషన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారన్నమాట. సో, దానివల్ల కొన్ని సార్లు అవి జెర్మినేషను తగ్గుతున్నాయి ఇవ్వడానికి. సో, అందువల్ల మనం కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ కిందన ఎక్కువ విత్తనాలు తెచ్చుకుంటే వాటిలో కొన్నైనా మొలకెత్తుతాయి. ఇవన్నీ ఛాలెంజెస్ అండి. నాటువి, దేశీవి అండ్ మనం కన్వెన్షనల్ మెథడ్స్ ఫాలో అవుతున్నప్పుడు మనకొచ్చే ఛాలెంజెస్ మేజర్‌గా ఇవే అన్నమాట. సో, అవి రేపు మనము ఇక్కడే మన ఫామ్‌లోనే ఈ విత్తనాల్ని మనము ప్రొడక్షన్ చేసుకోగలిగితే మార్కెట్ మీద కూడా డిపెండ్ అవ్వకుండా అవి కూడా ట్రై చేస్తున్నాము. కాపొచ్చిన తర్వాత కొన్ని కొన్ని విత్తనాలకి వదిలేస్తాము కొన్ని మొక్కల్ని. సో, మళ్ళీ మనకి మళ్ళీ ఫస్ట్‌లో మునగాకు కూడా ప్రాబ్లమ్ వచ్చిందండి. ఇప్పుడు మునగాకు చాలా బాగా వస్తుంది. మునగాకైతే అదే. అందరూ చెప్పారు కదా! హుహు. సో, మునగాకు మంచి క్వాలిటీ తోటి మంచి ఆకు వస్తుంది. అది ఒక టైం సెట్ అయింది. అట్లనే మనది కూడా అది ఇది కొంచెం కరెక్ట్. ఇక ఆ టైము పడుతుంది సార్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ కన్నా గూడా ఎప్పుడైనా మనకి ఫార్మింగ్‌లో మొదటిసారికి కొంచెం అది అలవాటు పడాలి. ఆ భూమి అనేది అది ఆ రకమైన కూరగాయలు గడ్డి వేయడానికి అలవాటు పడాలి. గడ్డి నుంచి దీనికి షిఫ్ట్ చేసాం కదా మనం. అవునవును. ఆర్గానిక్ అదే గడ్డి మనం పెంచినా కూడా 10 ఇయర్స్ నుంచి. హ్మ్. బట్ హ్మ్. ఇప్పటికి నేను అనుకోలేదు. అంత డిలే అవుతుంది అనుకోలేదు. సో, బట్ హుహు. ఇట్స్ టేకింగ్ టైమ్. అంటే ఒక టైమ్ ఒక 2 సార్లకి, 3 సార్లకి మనకి సెట్ అయిపోయి ఇంక అది కంటిన్యూ అవుతుందన్నమాట. మొదటిసారి కొంచెం డిలే అది ఫిట్ అవ్వడానికి ఆ ప్లేస్‌లో. బట్ ఎనీవేస్ ఎలా ఉన్నా ఆకుకూరలకు మాత్రం ఇబ్బందుండదు. ఎప్పటికి అన్ని రకాలు వేసుకోవచ్చు. పాలకూర, చుక్కకూర, గోంగూర, మెంతి కూర, కొత్తిమీర, పుదీనా ఇంకా మనము పునగంటాకు గూడా తీసుకొచ్చి వేద్దాం సార్. పునగంటాకు ఆకుకూరల్లో అండ్ అటిక మామిడి లాంటి మెడిసినల్ ఆకుకూరలు గూడా మనం పెంచుకుంటే బావుంటుంది. అది కూడా నేను ఎక్కడి నుంచి తీసుకోవాలో అది మనం చేద్దాం అది గూడా. అండ్ తర్వాత సరస్వతి ఆకు అని ఉంటుంది. బ్రాహ్మి అని అంటాము. అది కూడా మెడిసినల్ ప్లాంట్ అయినప్పటికీ గూడా రెగ్యులర్ యూసేజ్‌లో గూడా మన వారానికొకసారి బ్రాహ్మి తీసుకోవడం వల్ల గూడా చాలా మంచిది. ఆకుకూర పప్పుగా మనం వాడుకోవచ్చు. చిన్న పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. బ్రెయిన్ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, సరస్వతి ఒకటేసుకుందాము. పున్నగంట ఆకు, పుదీనా వేశారనుకుంటున్నాను. పుదీనా ఆహ్, వేసాము. వేసాము. పున్నగంటాకు వేయలేదు. పున్నగంటి గూడా కంటికి చాలా మంచిది. విటమిన్ ఏ బాగున్న ఆకు. అలానే అటిక మామిడి ఎస్పెషల్లీ చాలా మంది కిడ్నీ స్టోన్స్ అవి సో, వాళ్ళకి బాగా పనిచేస్తుందది. చాలా మంది వెతుక్కుంటుంటారు ఆ ఆకు కోసం ఎక్కడ దొరుకుతుంది అనేసి. అది మనం ఇక్కడ మేనేజ్ చెయ్యొచ్చు అది గూడా. అటిక మామిడి పునర్నవ అంటాము. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు 2 రకాలుంటాయి కదా! అయితే ఒకసారి జయ మేడం ఒకసారి మన స్పాన్సర్స్ నుంచి విందాం ఒకసారి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి వాళ్ళది? రైట్. అంటే మనం ట్రై అయితే చేసాము డెఫినిట్‌గా. బట్ వి ఆర్ కొంచెం అప్‌సెట్ ఉన్నాము. డెఫినిట్‌గా వర్క్ సాంబయ్య, హైమ గూడా వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా సపోర్టింగ్‌గా మళ్ళీ యాదమ్మ గూడా అడిషనల్‌గా వర్క్ చేసింది. నేనైతే ఆల్‌మోస్ట్ డైలీ సో, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాము. స్టిల్ ఆహ్, అండ్ అనుకున్నట్టుగా మనం అనుకున్న 2 మంత్స్‌లో రెడీగా వీక్లీ ట్వైస్ వస్తుందన్నట్టుగా అయితే లేదు. డెఫినిట్‌గా మనం డిసప్పాయింట్ చేసాము. సారీ ఫర్ దట్ అండి అందరికి. వేరే విధంగా హ్యాపీ చేయడం వేరు. ఈ విధంగా హ్యాపీ చేయడం అనేది వేరు కాబట్టి. సో, ఆహ్, సో, ఆ కంపెన్సేషను అంటే మీరు వేరే ఫార్మ్‌లో వాళ్ళని చేస్తున్నారు ఆఫ్‌కోర్స్. అది కాకుండా సో, ఇది నేచురల్‌గా ఇట్ విల్ హ్యాపెన్ గదా! మనకి వెజిటబుల్ ఫార్మింగ్‌లో ఛాలెంజెస్ అనేది. అదే ఒక దారికొచ్చేంత వరకు కొంచెం పేషెన్స్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ టైమ్ అంతా గూడా ఒకసారి ఆకుకూరలు స్టార్ట్ అయ్యాయంటే ఆగి మనము డెఫినెట్‌గా ఆకుకూరల సప్లై మాత్రం ఇంకా ఇవ్వచ్చు కంటిన్యూయస్‌గా సార్. అది ముందు చూసుకోవచ్చు. వెజిటబుల్స్ మనకి క్రాప్ వచ్చేంత వరకు గూడా ఆకుకూరలు అలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాల్సిందేంటంటే లాస్ట్ మీటింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే మీటింగ్ కాబట్టి మనకి 2 మంత్స్ అయిపోయింది. మనం 200 స్క్వేర్ ఫీట్ అనే ఏరియా ఏదైతే మనం ప్లాన్ చేసామో అది టుగెదర్ చేసాం. 6000 స్క్వేర్ ఫీట్ ఏరియాని టుగెదర్ చేసి అన్ని అంటే అప్ అండ్ డౌన్స్ కాకుండా ఆహ్, అంటే ఫార్మింగ్‌లో కన్వీనియన్స్‌గా మనం మార్చుకోవాల్సొచ్చింది. హ్మ్. అదేండి. అదొకటి చేంజ్ అనేది స్పెసిఫిక్‌గా అలా 200 అని చేయాల్సొచ్చింది. చెప్పట్లేదు. 6000 ఫర్ టీమ్ అన్నట్టుగా ఉందన్నమాట. అది. హ్మ్. హ్మ్. అయితే దానికి ఇక బ్యాకప్‌గా పక్కన నుంచి మేము ఈ మునగాకు దగ్గర ఇంకోటి తయారు చేస్తుంటే కొద్దిగా ఆకుకి
కి కొంచెం సపోర్టింగ్ గా ఉంటే ఆకుకూరలు రెగ్యులర్ గా వచ్చినా కూడా ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను మీకు లాగా కస్టమర్ కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే డెఫినెట్లీ బయట వెజిటబుల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆకుకూరలు కూడా అంత పెద్దగా రాలేదు కూడా ఈ మంత్. ఒక 3 టైమ్స్ 3 టైమ్స్ వచ్చింది. వస్తాయి సార్. ఇంకా మీద ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. వస్తాయి. స్ప్రింక్లర్స్ అవి పెట్టి ఇప్పుడు వస్తాయా అయినా రెగ్యులర్ గా ఈ 15 మెంబర్స్ సరిపోను ఆకుకూరలు? వస్తాయి సార్. ఇంకా స్టార్ట్ అవుతాయి సార్. మన ఎక్స్ట్రా కూడా వేయబోతున్నాం స్ప్రింక్లర్స్ తర్వాత. చెట్టుకి మధ్యలో కూడా వేస్తాం కాబట్టి. సో మనకి అయితే జయలక్ష్మి మేడం ఇక్కడ ఏంటంటే మనం 2 months వాళ్ళకి అష్యూర్ చేశాం. వి విల్ మోర్ కంఫర్టబుల్ అని. సో అది డెఫినెట్ గా అది అవ్వలేదు అనే విషయం బట్టి మనం చెప్పాల్సి వస్తుంది కదా. ఆఫ్ కోర్స్ అవును సార్. అదే ఛాలెంజెస్ మూలాన మన ప్రయత్నాలన్నీ టు బి ఫ్రాంక్ ఇంకా శక్తికి మించే చేశారు హైమ వాళ్ళు కూడా అక్కడ ఉండి. అన్ని సార్లు కషాయాలు కొట్టడము ఇదంతా కూడాను. అదే అంటున్నాను కదా, మొదటిసారి కాబట్టి పోను మనకి ఇవంతా కూడా ఇంత డిలేస్ ఉండవు. బట్ కొంచెం పేషెన్స్ చేస్తున్నారు. బట్ ఇంకా కొంచెం భరించగలిగితే ఇంకా డిసప్పాయింట్మెంట్ తగ్గుతూ వస్తుంది మనకి పోయే కొద్ది. మీ నుంచి సార్ వినాలనుకుంటున్నాము. ఫణికుమార్ గారు, సురేషన్ గారు, లీలారాణి గారు సార్ 3-4 days బిఫోర్ తోటకూర వచ్చింది సార్. ఏంటి సార్? తోటకూర పంపించారు. బాగుంది, టేస్ట్ బాగుంది, చూడడానికి బాగుంది, అంతా బాగుంది. కానీ కొంచెం పురుగు వచ్చినట్టుంది. కొన్ని ఆకుల్లో హోల్స్ కనిపించింది. అంటే మీకు చూసారు ఇప్పుడు కస్టమర్స్ తీసుకుంటున్నారు, స్టిల్ టేక్ టైం అంటున్నారు. ఆ స్టిక్కీ ప్యాడ్ మాత్రమే కరెక్ట్ అవుతూనే ఉంది మనకి అడాప్షన్. సజెషన్స్ కూడా ఇలా ఇవ్వండి సార్, ఎందుకంటే మనం అడాప్ట్ చేసుకున్నాము. అదే సార్, ఇప్పుడు మేడం కూడా సీడ్స్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా. అది అంటే ఇన్ఫెక్షన్ లేని సీడ్స్ దొరకడం, నాట్ దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా. అది కూడా అనుకునే సరే ఓకే, ఐ విల్ ఆల్సో ట్రై ఫ్రమ్ మై ఎండ్. చూస్తాను చూసి ఏమైనా ఉంటే నేను అది మేక్ యూ అప్డేట్. షూర్ అండి, షూర్. ఓకే సార్. సో వరకు లీఫీ వెజిటబుల్స్ బాగానే ఉన్నాయి సార్. అరటికాయ కూడా బాగానే ఉంది. ఈ వెజిటబుల్స్ మటుకు లీఫీ వెజిటబుల్స్ మటుకు గ్రీన్ మటుకు బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. కలర్ కానీ టేస్ట్ కానీ న్యాచురల్ లివి బాగా తెలుస్తుంది సార్. మునగాకు ఎట్లా ఉంది? చాలా బాగుందండి, అసలు డౌటే లేదు. మునగాకు ఏం చేశారు మీరు? ఆ పొడి చేసేసి అన్నంలో కలుపుని తినడం. చాలా సింపుల్ మెథడ్ అయితే. సో పప్పు చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం అలవాటు పడిపోయారు, ఇంట్లో పిల్లలు కూడా తింటున్నారు అలాగా. అయితే ఒకటి కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే అండి, ఏదైనా మనకి మునగాకు ఫస్ట్ నుంచి మనం చాలా కాలం నుంచి పెరట్లో వేరుకుని దాన్ని చిన్న చూపు చూసాము. వీటన్నిటికన్నా మనం ఏదైనా తోటకూర, పాలకూర ఏవి చేసినా కూడా మునగాకు మించిన ఆకుకూర మించింది ఏది లేదు. కాబట్టి వీక్లీ ట్వైస్ ఇచ్చే దాంట్లో ఈ మునగాకుతో బ్యాలెన్స్ చేసుకొని మీరు యాక్సెప్ట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. కానీ ఈవెన్ పొడి కూర కూడా చేసుకోవచ్చు. తోటకూర పొడి కూర చేస్తాం కదా, పాలకూర, అలా ఇది పొడి కూర కూడా చేసుకోవచ్చు. ఇది జ్యూస్ కూడా చేసుకోవచ్చు, కానీ ఆ టైంలో మీరు తెచ్చిన రోజు అయితే జ్యూస్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి ఇంతకు ముందు నేను తెలిసిన ఒక ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు ఆ ఎండి గారు ఏం చేస్తామంటే డైలీ 5 to 6 times ఓన్లీ మునగాకు మరగబెట్టిన నీళ్ళే. అది కూడా డిగాక్షన్ అనేది కూడా వర్క్ వెరీ గుడ్. 300 రకాల జబ్బులు తగ్గిస్తుందండి. స్ట్రెంత్ కూడా బాగా. అదే సార్. ఏదో ఉందన్నమాట. ఇది అంటే ఇన్ని పాలకన్నా ఎక్కువ, ఇన్ని నువ్వుల కన్నా ఎక్కువ ఇలా ఉంటుంది. దాంట్లో క్యాలిక్యులేషన్ చాలా బాగుంటుంది. అవును. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇనీషియల్ హికప్స్ మనం ఓవర్కమ్ అయితే గానీ మనకి కరెక్ట్ గా చేయడానికి మీకు ఛాలెంజ్ ఉండదు. మునగతో ప్లేస్ చేస్తూ ఇప్పుడు లీఫీ వెజిటబుల్స్ తీసుకుందాం సార్. ఈ మంత్ అంతా టార్గెట్ చేసుకొని, సో వీక్లీ ప్రైస్ అనేది మనం మునగతో మనం ఈవెన్ మునగనే వీక్లీ ప్రైస్ చూద్దాం అవసరమైతే. అదే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అయినా సరే మనకి ఈ కూరగాయలు అందిస్తే మీకు బ్యాలెన్స్ అవుతుంది. కరెక్ట్.
హైమ మనకి మునగ మీరు ఏం చేయండి అంటే ఏది లేకపోయినా కనీసం మునగని వీక్లీ ట్వైస్ అని ఇవ్వండి. ఇప్పుడు అంటే మనకి తోటకూర వస్తున్నాయి కదా, కానీ అదే అదే అడిషనల్ గా మంచిది. కానీ వీక్లీ ట్వైస్ ఇచ్చే దాంట్లో మనకి ఆకుకూరల్లో మిస్ కాకుండా మనం మునగైతే వీక్లీ ట్వైస్ ఇవ్వగలుగుతాం కదా అందరూ కదా. సో అది అది మీరు దాన్ని డెఫినెట్ గా మెయిన్ క్రాప్ గా కూడా మీరు 100% సాటిస్ఫై కన్సిడర్ చేయొచ్చు. సో అంటే ఈ మంత్ నుంచి మనం మునగాకు కానీ వేరే ఆకుకూరలతో కానీ డెఫినెట్ వీక్లీ ట్వైస్ మీకు వచ్చేటట్టుగా చేయొచ్చు. ఇంకా మణికుమార్ గారు, మీరు, రాఘవేంద్ర గారు, మంజుల గారు, లీలా గారు, రామారావు గారు, ఆకుకూరలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సార్. ఈరోజు గోంగూర వచ్చింది, చాలా బాగుంది ఈరోజు. ఎక్కువ ఆకుకూర పప్పులు చేస్తున్నారు ఇంట్లో. ఇలాంటి బయట ఎక్కడ దొరకవు సార్. అది నేచురల్ ఫార్మింగ్ టేస్ట్ తెలుస్తుంది. చాలా మంచి వర్క్ సార్ ఇది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. చెప్పమ్మా. మీకేమో మా దగ్గర నుంచి చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ హైమాకి, యాదమ్మకి, రాములకి నిజంగా పాపం మేమేం చెప్పాలో మాకు తెలియదండి. వాళ్ళకైతే చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను కూడా. అవునండి, వీడియోస్ పెడుతుంటే అర్థమవుతుందండి. రావడానికి మాకు అసలు టైం చాలా డెడికేట్ గా చేస్తున్నారు. అదొక ప్రవర్బ్ ఉందండి, ఎంత అయినా మనకి మంచిదనం మీ దగ్గర ఉండొచ్చు, మా కష్టం మా దగ్గర ఉండొచ్చు, కానీ సక్సెస్ ఏది మాట్లాడినా. అందుకనే నేను గిల్ట్ గానే నేను ముందు హ్యాపీగా నిలబడతాను. లేదు సార్, అంటే పోల్ మెయిన్ కదా సార్. ఆ పోల్ ఉంటేనే మిగతా పాకుతాయి, లేకపోతే కష్టం కదా సార్. మీరు మెయిన్ పిల్లర్. అసలు ఎలా ఉండాలి, ఫేక్ ఆఫ్ అంటే ఫేక్ ఆఫ్ ఉండకూడదు. అనుకున్నదానికి అసలు వెంటనే వెళ్ళిపోవాలి. ఇంతమంది మంచి వాళ్ళు కలిసి ఇంతమంది కలిసి చేసిన లక్ష్మి మేడం ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా మనం చేయాలనేది వి షుడ్ అగ్రీ దట్. అది పాలకూర నేను అంటే ఇప్పటివరకు ఎప్పుడు పాలకూరని నేను వెనిగర్ వేసి కడుగుతాను, సాల్ట్ వేసి కడుగుతాను, హాట్ వాటర్ లో వేస్తాను, అయినా నాకు స్మెల్ వచ్చేస్తాయి. బట్ మన దగ్గర నుంచి వచ్చే పాలకూర జస్ట్ ఇట్లా సాల్ట్ వేసి కడుగుతున్నాం సార్. అసలు అంత టేస్ట్ గా ఉంది, అసలు స్మెల్లే లేదు. చాలా బాగా తెలుస్తుందండి, ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా తెలుస్తున్నాయి క్లియర్ గా. ఇంకోటి పెరిగే దాంట్లో కూడా కొంచెం స్లోగా ఉండొచ్చు స్టార్టింగ్ లో. ఇంకొకటి ప్రోడక్ట్ తయారు చేశాను ఒకటి, అది నేను ఈ వీక్ నేను ఇస్తాను మీకు. మనం ఎంత కాదన్నా బయట నుంచి ఒక కూరగాయలు తప్పదు కాబట్టి దాన్ని తరిగేసిన తర్వాత ఒక 1 స్పూన్ ని మీరు ఒక 2 లీటర్స్ వాటర్ లో వేసేసుకొని ఒక 20 మినిట్స్ ఆ కూరలో ఉంచేయండి. అందులో ఏంటంటే పంచగవ్య ఘీ ఉంటుంది, దాని తర్వాత భస్మం ఉంటుంది, తర్వాత పసుపు, అంటే చాలా ఉన్నాయండి ఐటమ్స్, తులసి ఉంటుంది, అలా చాలా ఇంగ్రీడియంట్స్ అందులో వేసాము. దాని పర్పస్ ఏంటంటే 3 పర్పస్ అండి. ఒకటేమో ఈ ఆకుకూరలు కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆకుకూరలు తరిగేసి 20 నిమిషాలు పెడితే అందులో ఉన్న డట్ ఏమంటే కనుక క్రిములు ఉన్న పోతుంది. ఫస్ట్ ఆ కూరకి స్ట్రెంత్ ఇస్తుంది. దాన్ని తీసేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని వాడుకోవడము. మళ్ళీ ఏదైనా స్టీల్ కంచం కానీ గ్లాస్ కానీ వాడతాం కదా, అది ఇంట్లో పని మనుషులు కానీ ఎవరైనా సరే మీరైనా సబ్బు పెట్టి తోముతారు, మళ్ళీ పైపైన కడుక్కుంటాం. కానీ దాని బదులు ఒకసారి దాంట్లో ముంచేసేసి మనం గ్లాస్ అని ముంచి దాన్ని వాడుకోవచ్చు. లాస్ట్ వాటర్ని మరి చెట్లకు పోసుకున్నా కూడా మంచిది. మీకు కాంప్లిమెంట్ గా అది నేను పంపిస్తాను. వాడుతున్నాను నేను, అది బాగుందండి, గుడ్ ప్రోడక్ట్. నా సజెషన్ సార్, కరివేపాకు కూడా రెగ్యులర్ గా ఇంట్లో అందరం వాడేదే కదా సార్. కరివేపాకు మొక్కలు కూడా కొన్ని పెడితే బాగుంటుంది అనిపించింది సార్. పెట్టామండి, ఒక 5-6 పెట్టాము, కానీ అవి రాలేదు కదా. రాలేదు సార్, ఇప్పుడు వస్తున్నాయి. ఓకే ఓకే, అదే అది రెగ్యులర్ గా వాడే ఐటమే కదా, సో అది కూడా వస్తే బాగుంటది అనిపించింది. ఇంకా కొన్ని తెచ్చి పెడదాం సార్. ఇంకా కొన్ని తెచ్చి పెట్టారా కొంచెం, అవి కొన్ని ఇవి కొన్ని. మేడం సజెషన్ ప్రకారం అదేంటంటే మీకు బ్యాకప్ లో ఉంటుంది కదా సార్.
కరివేపాకు అవును సార్. మునగాకలాగా అది కూడా బ్యాకప్ లో ఉంటుంది మీకు. ఇది రాకపోయినా అదొచ్చినా మనకి బ్యాలెన్స్ అవుతది సార్. బ్యాలెన్స్ కరివేపాకు. అవుతుంది. అది కొంచెం తగ్గినా ఇది కూడా కొంచెం ఇస్తున్నా సరే ఇది రెగ్యులర్ గా కరివేపాకు, కొత్తిమీర రెగ్యులర్ గా వాడే ఐటెం మాకు. కరెక్ట్. అది బయట కొంచెం కొన్నా 10 రూపీస్ కి ఇంతే ఇస్తున్నారు సార్. దానికంటే మనకి బ్యాకప్ లో మాకు సరిపోతది. అదే అదే అందుకని. నేను రాసుకున్నాను మేడం, కరివేపాకు ఒకటి యాడ్ చేద్దాం అడిషనల్ గా. ఎస్ సార్. అంటే తొందరగా పెరగడానికి ఉంటుంది జయలక్ష్మి మేడం కరివేపాకు. కరివేపాకు అంటే ఇంతమందికి సప్లై చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. అది ఒక వేరే పద్ధతి ఉంది. అంటే దగ్గరగా బుషీగా చేసే హై డెన్సిటీ మెథడ్ ఒకటి ఉంది. సో అది మనము ఒక ప్లేస్ తీసుకొని వేద్దాం సార్ కొంచెం ఎక్కువ మొక్కలు. సో అంటే కట్ చేసే కొద్దీ ఎన్ని మంత్స్ పడుతుంది? 6 months పడుతుంది అది. పడుతుంది సార్. 4 to 6 months ఈజీగా పడుతుంది. ఇది కూడా అంతే. ఇది నాటుకోవడానికి తీసుకుంటుందన్నమాట టైము. ఒక్కసారి నాటుకుంది అని అంటే గనక ఇంకా ఎన్ని సార్లు కట్ చేసినా వస్తుంది. చెట్లాగా అయిపోతుంది తర్వాత. అంటే మనం ఈసారి పెంచాలనుకున్న పద్ధతి ఏంటంటే పెద్ద వృక్షంలాగా కాకుండా కొంత బుషీగా తక్కువ హైట్ లో మరగ పెంచినట్టండి, మరగ ఎలా అయితే పెంచాం మనం అట్లా. అలా పెంచుకోవడం వల్ల ఇంకొంచెం హై డెన్సిటీలో వేసుకోవచ్చు కరివేపాకు అయితే కనుక. పిలకలు పెట్టుకుంటుంది అదే కొంచెం దగ్గరగా వేస్తే. సో అదేంటంటే మనకి ఎక్కువ బలం ఉంటుంది హైట్ పెంచకపోతే. తక్కువ మనకి పురుగు కూడా అటాక్ తక్కువ ఉంటుంది అనమాట, తక్కువ హైట్ పెంచుకోవడం వల్ల పోషకాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ పద్ధతి చేద్దాం సార్ ఈసారి కొన్ని ఎక్కువ మొక్కలు తీసుకొచ్చి. నెక్స్ట్ అండి హరీష్ గారు. మణికుమార్ గారు. రామారావు గారు మాట్లాడట్లేదు. రామారావు గారు ఆఫీస్ నుంచి వస్తున్నారండి. ట్రైన్ లో ఉన్నారు. మెట్రోలో ఉన్నారు. మణికుమార్ గారు చెప్పండి. హలో సార్. నమస్తే అండి సార్. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేనైతే ఐ థింక్ 2 వారాల క్రితం ఎప్పుడో వచ్చాను, మీతో స్పెండ్ చేశాను అక్కడ ఫామ్ మీద. బట్ ఎనీవే అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీ టీం అందరికీ కూడా చాలా అభినందనలు చెప్పాలి. ఇంత హార్డ్ వర్క్ చేసి ఇది సక్సెస్ చేయాలని చెప్పి పాటుపడుతున్నారు. డెఫినెట్ గా 100% సక్సెస్ అవుతుందండి, నో వరీస్. బట్ ఎనీవే నేచర్ కాబట్టి నేచర్ కి తగ్గట్టు మనం నడుస్తూ ఉండాలి, తప్పదు. మధ్యలో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. సో ఇప్పుడు మీరు కరివేపాకు అంటున్నారు, కొత్తిమీర కూడా ఏమైనా ట్రై చేస్తున్నారండి? కొత్తిమీర రెగ్యులర్ వేస్తామండి. మనకి వచ్చింది కూడా కొత్తిమీర ఏంటంటే అది క్రాప్ రెగ్యులర్ క్రాప్ కాదు. పుదీనా అయితే రెగ్యులర్ గా వస్తుంది, కొత్తిమీర రాదు. ఇంకొకటి హైమా, ఇప్పుడు కాల్కి వెళ్ళేటప్పుడు జ్యూసెస్ చేసేటప్పుడు పుదీనా వేరే చోట తీసుకోమను. మన దగ్గర ఇచ్చేటప్పుడు ఈ పుదీనా మటుకు మన దగ్గర చేసేదాన్ని అంటే సరిపోవట్లేదు అంటారు. అందుకే మన అట్లీస్ట్ మనం కొంచెమైనా ఇంత చిన్న కట్టైనా సరే ప్రతిసారి ఒక అనుకుంటామంటే మీరు ఇంత ఇవ్వాలి కదా, ఇంత ఇవ్వాలి కదా, కొంచెమైనా సరే పుదీనా రెగ్యులర్ గా ఇవ్వగలుగుతాం కాబట్టి పుదీనా రెగ్యులర్ ఇవ్వండి. చిన్న క్వాంటిటీలో ఉన్నా సరే చిన్న క్వాంటిటీ మనకి వాళ్ళకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రసాదంగా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ పుదీనా వచ్చింది. రైట్, స్మెల్ కూడా బాగుంది. కార్లో పెట్టుకుంటే అదే పెద్ద డియోడ్రెంట్ లాగా ఉంది. సో అందుకని అది పుదీనా రెగ్యులర్ గా ఇవ్వండి, రెగ్యులర్ ఐటమ్. కొత్తిమీర కూడా రెగ్యులర్ వచ్చేటట్టు చూడండి. మనకు ఇస్తున్నాను సార్ కొత్తిమీర ఇస్తున్నాను. అయితే మణికుమార్ గారు ఇప్పుడు ఇదేంటంటే మనం మామూలుగా ఆకుకూరలు వచ్చేస్తున్నాయి అనుకోండి, కొంత మీరు అన్నట్టు డెఫినెట్ గా క్యాటర్ అవుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ కాయగూరల వాటికి ఇంకొక 1-2 months పడుతుందేమోనండి ఇప్పుడు ఫైనల్ గా. జయలక్ష్మి గారు ఇంకొక 1.5 month వరకు పడుతుందండి. మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంది కదా, సో ఇంకొంచెం టైం తీసుకుంటుంది. కొన్ని ఆల్రెడీ ఉన్న మొక్కలైతే ఒక నెల లోపల వచ్చేస్తుంది. కొత్తగా వేసిన మొక్కలకైతే మళ్ళీ 2 నెలలు పడుతుంది. సో అదే అంటున్నాను కదా, కొంచెం స్టార్టింగ్ కాబట్టి నేల అలవాటు పడాలి. మెయిన్ థింగ్ ఏంటంటే నేల అలవాటు పడాలి మనం వేసే క్రాప్ కి. మొదటి క్రాప్ లో ఎప్పుడైనా ఏ క్రాప్ కైనా సరే దిగుబడి తక్కువగానే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా అవుతుంటాయి వేరే ప్రాబ్లమ్స్ అన్ని. బట్ ఒక్కసారి మనం క్రాప్ తీసామంటే నెక్స్ట్ టైం కి మాత్రం ఇంకా తిరిగి చూసుకోకర్లేదు అన్నమాట. చాలా వరకు చేంజ్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ వస్తుంది పోయే కొద్దీ. సో ఇంకొక 2 months బేర్ చేయాలండి. నో ప్రాబ్లం అండి. ఎందుకనంటే
అదేదో అంటారు కదా, సఫర్ కా ఫల్ మీఠా హైతా అన్నట్టుగా ఆటోమేటిక్ గా అన్ని బాగుంటాయి. బట్ మీ ఎస్టిమేషన్స్ లో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లో ఏవి ముందు వస్తాయండి కాయగూరల్లో? కాయగూరలు మనకి స్టార్టింగ్ టొమాటో వచ్చేస్తుందండి. ఓకే. టొమాటో తర్వాత వంకాయ ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉంటే గనక నెక్స్ట్ వంకాయ స్టార్ట్ అయిపోతుంది. మిర్చి కూడా యాక్చువల్లీ టొమాటోతో పాటుగా రావాల్సింది. బట్ చాలా మొక్కలు పోయాయి కాబట్టి మనం అదే అలా మీకు ఇందాక వేస్తున్నాం. ఇన్ఫెక్షన్ వచ్చింది ప్రాబ్లం అయింది. అదే దాని వలన సో మనకి మిర్చి, టొమాటో, వంకాయ రెగ్యులర్ సప్లై అయితే ఉంటుందండి. తర్వాత ఒక 2 మంత్స్ నుంచి గనక చూస్తే 2, 2.5 మంత్స్ నుంచి. సో అది మనకి మళ్ళీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే ఆల్టర్‌నేట్‌గా ఒక క్రాప్ అయ్యే లోపల ఇంకో సెట్ ఆఫ్ ప్లాంట్స్ రెడీగా ఉండేలాగా ఈ క్రాప్ అదే. తీసేసిన బ్యాకప్ బ్యాకప్. సో అంటే కంటిన్యూటీ ఇప్పుడు ఉండేలాగానే ప్లాన్ చేస్తున్నాం మనం. ఎస్ అండి. అయితే తీగ మొక్కలండి, మరి తీగ మొక్కలు ఇంకొంచెం ఇంకా టైం పడుతుందండి? తీగ మొక్కలు కూడా దగ్గరగా ఇంకొక 2 నెలలుగా అటు ఇటుగా అనుకోండి. ఇంకో 10 రోజులు అటు ఇటు. అదే. సో ఇందాక అనుకున్నట్టు దొండకాయ అనేది కొంచెం టైం తీసుకుంటుంది దుంప నుంచి రావాలి కాబట్టి. యాహ్! మిగిలిన సొరకాయ, బీరకాయ, కాకరకాయ మనకి తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సొరకాయ, బీరకాయ కూడా కొంచెం కాకరకాయతో సమానంగా వస్తుంది. సొరకాయ కొంచెం లేట్ అవుతుంది. బట్ అదే మనము ఇవన్నీ కూడా కొంచెం ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వడానికే ట్రై చేస్తాము. నో ప్రాబ్లమ్ అండి. థాంక్స్ అండి. అంటే ఆల్మోస్ట్ ఇంకో 3 మంత్స్ లో మనకి కాస్త 3, 4 వెరైటీస్ వస్తాయి. మీరు కాయగూరలు కావచ్చు ఆర్ తీగ డెఫినెట్‌గా నుంచి వస్తాయి. వచ్చేవి కావచ్చు. వస్తాయండి. యాహ్! మేబీ జాన్, ఫిబ్రవరి ఐ థింక్ అయితే బాగా వస్తుంది. హైమ ఈసారి ఆకుకూరల్లో బాగా సాటిస్ఫై చేయాలి హైమ. అవును. ఇప్పుడు మనం ఇంకో చోట కూడా ప్లాన్ చేశాం కదా. అవును ఇప్పుడు సార్. సో ఇప్పుడు ఉన్న ఈ మళ్ళకి మొత్తం వేసేసి ఆ పక్క మడి కొత్తగా తీసుకున్నాం కదా మనం. అది ఇప్పుడు ఇంకోటి ఏం చేసామంటే సార్, ఈ మునగాకు దాంట్లోనే ప్లాన్ చేసాం కానీ పందికొక్కులు వచ్చి దాడి చేసి నేను మొత్తం నాశనం చేసాయి. ఎఫర్ట్స్ అన్ని మొత్తం జీరో చేసాయి. అదే. అది మొత్తం అంటే అన్ని వంకాయలు, టమాటాలు ఆ మునగ మధ్యలో అలా మొత్తం సెట్ చేసాను. బాగా వచ్చినాయి. వంకాయ చెట్లు బాగా వచ్చినాయి. అన్ని ఖరాబ్ చేసినాయి నైట్ అంతా. ఒక రోజు పందికొక్కు. ఇదేమో ఇప్పుడు మన మెయిన్ మడి ఏదైతే ఉందో అది ఫెన్స్ ఉంది. దానికి ఫెన్స్ లేదు. అదే. దానివల్ల ఏమైందంటే అది అన్ని వచ్చి మొత్తం పాడు చేసాయి. అదే. ఇప్పుడు ఏదైనా మనం చేయాలన్నా ఫెన్స్ చేసుకుంటే గానీ చేయడం కదా. దీన్ని బట్టి అర్థం కాదు. దాంట్లో కూడా ఆకుకూరలు వేసినాం కానీ అది మొత్తం ఖరాబ్ చేసినాయి. అదే. ఇప్పుడు కొత్తగా నెమళ్ళు ఉంటాయి. మళ్ళీ టమాటాలు వచ్చినప్పుడు నెమళ్ళు రావచ్చు. నెమళ్ళ కావాలి మనం ఉంటాం కానీ పందులు అంటే నైట్ లో వస్తున్నాయి కదా సార్. పందులకే మనం మేజర్ బ్యూటీ ఏంటంటే ఏదైనా విలువైంది వస్తే ఫస్ట్ బాగా వస్తాయి మరి మన వచ్చేలో. నచ్చరండి అంతే. అది తప్పదు. కాకపోతే మనం ముందే ప్రిపేర్ అయ్యి చేసుకోవాలి. ఏం చేయాలనేది చూసుకోవాలి. క్రాప్ పాడవకుండా. సార్ మనం ఇలా చేద్దాం సార్. ఇలాంటి పక్షుల నుంచి, యానిమల్స్ నుంచి అది ఫెన్స్ ఒకటి తీసుకోవడం ఒకటి. పర్టికులర్లీ నెమళ్ళకి సంబంధించిన ఆహారము సంబంధించిన చెట్లు కొన్ని ఉంటాయి మనకి. గ్రెయిన్స్, సజ్జలు ఇలాంటివి చల్లేసేస్తామంటే బోర్డర్ లో అవి అక్కడ వరకు తినేసేసి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే లోపలికి రాకుండా ఫెన్స్ లో వాటికి కొంత ఆహారంకి సంబంధించిన మొక్కలు వేసేసామంటే కొంచెం అవుట్ సైడ్ లో వేయచ్చు కదా మేడం, పక్కనే వేయకుండా. బోర్డర్ లో ఆ చివరికి వేసేసుకున్నామంటే బయట మీరన్నట్టు అవే సార్ బౌండరీస్ లోపలికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా బౌండరీస్ కి వేసేసుకున్నామంటే 3-4 feet అవతల వేస్తే సో దట్ అది అక్కడే ఉండి అన్ని గట్టే వెళ్ళిపోతుంది. అది ఒకటి. అండ్ ఇంకోటి కూడా పొద్దున అనుకున్నాము సార్, లక్ష్మణ్ సార్ నేను. అదే ఇది నైట్ టైం కొంచెం ఏమైనా లైట్ లాగా సౌండ్ సిస్టమ్ ఏదైనా సంథింగ్ ఆడియో ఏదైనా రన్ అవుతుంటే కూడా మనుషులు తిరుగుతున్నారని చెప్పి యానిమల్స్ అవి రాకుండా ఉంటాయి అనమాట. లైట్ లైటింగ్ హెవీ లైటింగ్ ఉంటే కొంచెం ఓకే. చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మనం యానిమల్స్ ని. అండ్ ఇంకోటి ఇది సార్ లక్ష్మణ్ సార్ మనం అనుకున్నట్టుగా ఇది ఇంకొన్ని ఆకుకూరలు కూడా కొంచెం యూనిక్ గా బయట దొరకనవి కూడా వీలైతే ఇంక్లూడ్ చేద్దాము ప్లేస్ ని బట్టి. చామ దుంపలు పెడితే దుంపల కోసం కాకపోయినా ఆకు కూడా చాలా మంచిది కదండి. అది కూడా ఆల్టర్నేట్ గా సప్లై చేయొచ్చు. పెట్టామండి. అది పెట్టాం కదా సార్ లక్ష్మణ్ సార్. చామగడ్డ పెట్టాము. వచ్చింది ఏమో బాగా. ఆకు కూడా చాలా మంచిది కదండి. అది పంపించినా ఓకే. ఇది కాకపోయినా అది ఆల్టర్ అవుతుంది.
అది ఒకటి అది పెట్టామండి. తర్వాత మనము ఈ ముల్లంగి ఆకు కూడా వాడుకోవచ్చు. చాలా మంచిది అవునండి. మనకి. ముల్లంగి కూడా చాలా మంచిది. ముల్లంగి అందులో మనం యాహ్! చామదుంపలు యాహ్! చామదుంపలు మనకొచ్చేస్తాయి. అవి కట్ చేసే కొద్దీ మనకి మంచి మంచి ఆ! తామరాకులు లెవెల్‌లో వచ్చేస్తాయి ఆకులు. వచ్చేస్తాయి. ఆకులు తర్వాత కూడా పంపించండి. అది ఒకటి అది పంపిస్తారండి. అదొచ్చేస్తాయి ఇంకా మనకి ఇంకొంచెం ఒక 10, 15 డేస్‌లో ఆకులు సప్లై ఛాన్స్ ఉంటుంది. అది ఓకే. కాకుండా మనకి చిలకడ దుంప గూడా పెట్టాము. మ ప ప్లాన్ చేసున్నాం మనము. పెట్టామా సార్ చిలకడ దుంప గూడా? పెట్టాము. అందులో ఎంత వచ్చింది? సగం వచ్చింది కదా? వచ్చినాయి మేడం, అవి కూడా వచ్చినాయి. ఆ చిలకడ దుంప ఆకండి. నేను చెప్పాలనుకున్నదేంటంటే చిలకడ దుంప దీన్నే మనం స్వీట్ పొటాటో అంటాం గదా! ఈ చిలకడ దుంప ఆకు మీరు తీసుకోవచ్చు ఆకుకూరగా. అది మనకి మిగిలిన అన్ని ఆకుకూరల కన్నా విటమిన్ కే పుష్కలంగా ఉండే ఆకంటే చిలకడ దుంప ఆకనమాట. సో, అన్ని ఆకుకూరల్లాగానే అది చాలా హ్యాపీగా తినొచ్చు. టేస్ట్ కూడా గంగవాయిల్ ఎలా టేస్ట్ కొంచెం ఆహ్, ఆహ్, స్మూత్‌గా ఉంటుందో మనకు ఆ స్మూత్‌నెస్ తెలుస్తుంది ఆకులో గంగవాయిల్ ఆకు. సో, ఆ పప్పులో విధంగా ఏసేయొచ్చనా? ఉంటుంది. ఆ పప్పు చేసుకోవచ్చు. కూర ఉల్లిపాయలు, టొమాటో పోపెట్టి కూర చేసుకోవచ్చు. అది ప్రొడక్షన్ గూడా ఎక్కువుంటుంది. మిగిలిన అది మళ్ళీ ఏంటంటే మనకి ఎప్పటికి ఉండే ఆకనమాట. మళ్ళీ మళ్ళీ పీకి అవునండి. కొత్తగా సీడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో, చిలకడ దుంప ఆకు గూడా మీరు కన్జంప్షన్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా పంపించడానికి చెప్తాను సార్‌కి. షూర్. పెన్సిల్ ఇంకోటి కొనుక్కోవాలి. దుంప పచ్చళ్ళు కూడా పాకకుండా అలాగే బుషి లాగా ఉంటది కదా మ్యామ్! అది కూడా ఆ! బానే వస్తది. అవునండి. అది కూడా మనము ప్లాన్ చేసాము. ప్లాన్ ఇప్పటికైతే చెయ్యొచ్చు. తీగలు పెట్టాము. అట్లం బచ్చలు గాని, నేనే దుంప ఇస్తానని బచ్చలు కానీ. చెప్పాను. సిలోన్ బచ్చలంటాం దాన్ని. బుష్ వెరైటీ ఆ! అది నేను ఇవ్వాలి. కటింగ్ ఇస్తానని చెప్పాను. నాకు మళ్ళీ వెళ్ళడం కుదరలేదు. నేను కొన్ని కటింగ్స్ ఇస్తే అవి కూడా పెట్టేస్తామండి. అది ఓకే. 365 డేస్ సప్లై ఉంటుంది. ఆ సప్లై బచ్చలకి. ఉంటుంది. అది కూడా హెల్త్‌కి మంచిది. ఎగ్జాక్ట్‌లీ. అవునండి. తప్పకుండా చేద్దాం. ఓకే. ఇప్పుడు జయలక్ష్మి మేడం కూడా మన అదృష్టం అంటే మనం ఏదో మంచి చేస్తామని ఇచ్చారు మనకి. వాళ్ళు పెద్ద పెద్ద ఓఎన్జీసీ అని పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా తను షీఈ్ ద కన్సల్టెంట్ అన్నమాట తను. సో మీటింగ్ అంటే ఏది అడిగితే అది చక్కగా మనం చేసి పెడుతున్నారు పాపం. డ్రమ్స్ ఒక 4 డ్రమ్స్ ఫ్రీగా ఇప్పించారు మనకి. తర్వాత అయ్యో! పర్వాలేదు. అంటే మా హేమ వీళ్ళందరూ ఏ కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు, సజెస్ట్ చేస్తారు. అదొక ఎక్సలెంట్. సోషల్ కాజ్ కింద తీసుకున్నాను మేడం. వీళ్ళు ప్రొఫెషనల్ గా తీసుకోవాలి. మన వరకు అయితే ప్రొఫెషనల్ గా తీసుకెళ్తాను. మంచి పని చేసే వాళ్ళకి ఆటోమేటిక్‌గా దేవుడు సహాయం అనేది వస్తూనే ఉంటుంది. సో, నేను కూడా నేను చేసింది ఏం పెద్ద లేదు. బట్ స్టిల్ అదే మీ అభిమానం కొద్దీ చెప్తున్నారు. బట్ నాకు సంతోషం ఉంది నేచురల్ ఫార్మింగ్‌లో కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతున్నాను సార్. ఇంకా అందరికీ కూడా ఇలా మేమందరం ఆరోగ్యంగా ఉండాలని మీరు చేస్తున్న కృషికి మా వైపు నుంచి థాంక్స్ మ్యామ్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. రియల్ కంప్లిమెంట్స్. రియల్లీ యువర్ ఎఫర్ట్స్. విజయలక్ష్మి గారు ఒకళ్ళు, తర్వాత సాంబయ్య హైమా మేడం వెరీ బిగ్ అసెట్. అవునండి. నిజం. వాళ్ళు సాంబయ్య రియల్లీ సూపర్. హైమా సూపర్. రామయ్య హేమ. థాంక్స్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా వాళ్ళ ఎఫర్టేనండి. వాళ్ళే చివరికి పాపం బాగా కష్టపడుతున్నారు. బాగానే కనిపిస్తున్నాయి మీ వీడియోస్‌లలో మీరు చేసే కష్టం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. సార్ ఇందులో ఇంకేమైనా వేకెన్సీస్ ఉన్నాయా సార్? ఏమన్నా మన వాళ్ళు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వడానికి? అంటే అంటే వాలంటరీగా స్పాన్సర్. ప్రస్తుతానికి మనం ఇబ్బంది పుట్టాం సార్. ఎందుకంటే మనం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లా ఉన్నాము. లెట్ మొత్తం మన డెలివరీ పెయిన్ అంతా మనమే భరిద్దాం. ఒకసారి అప్పుడు ఇప్పుడు మనకి యాక్చువల్ 30 మెంబర్స్ తీసుకోవాలంటే 30 మెంబర్స్ మనం తీసుకోవచ్చు, కానీ 15కి ఆపేసాను. ఎవరు అడిగినా కూడా నేను వద్దని చెప్తున్నాను. ఎందుకంటే మీ ముందే నేను చాలా గిల్టీగా నిలబడుతున్నాను. ఇంత పరిచయం అయ్యో! అదేం లేదండి. అయ్యో! అట్లా అదేం మొక్క అనుకోవద్దు సార్. పెట్టిన రియల్లీ తర్వాత మీరు మీ సార్ ఎఫర్ట్స్ ఒకటి చాలా పెడుతున్నారు. మొక్క పెట్టగానే దాని అవుట్‌పుట్ రాదు సార్. ఇంట్లో మొక్క పెట్టుకున్నా అది కంపల్సరీగా 3 మంత్స్ మినిమమ్ ఉంటది సార్ దానిది. లేకుండా అది రాదు. చాలా బాధపడుతున్నాను. అయితే అది కామన్‌గా అందరికీ తెలిసిందే సార్. అలా మీరు అసలు అనుకోకండి. బాధపడితే మంచి జరుగుతుందండి. అందులో మీకు చూపిస్తా కదా ప్రోడక్ట్. దీంట్లో భస్మం ఉందండి, పంచగవ్య, తులసి, నీము, లెమన్, కుంకుడుకాయ, లైట్ గా పుదీనా, నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా, రాక్ సాల్ట్, ఇలా అన్ని ఉన్నాయండి ఇది. సో ఇది అంటే వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి అంటే బాసాలు ఉంటాయి కదా, వాటి నుంచి ఒక మనకి ఫుడ్ లో బ్యాడ్ అనేది వేడి అన్నం పెట్టుకుంటాము, అదంతా బ్యాడ్ అవుతుంది మనకి. కూరగాయలు 15-20 మినిట్స్ తరిగేసి వదిలేసేయండి.
1 స్పూన్ వేసి మీరు 1 మంత్ మీరు కూడా యూజ్ చేసిన తర్వాత విల్ ఆఫర్ ఫర్ అవుట్ సైడర్స్ మనం ఆఫర్ చేద్దాం. మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాము. మీరు ఎందుకంటే మీకు న్యాచురల్ కూరగాయలు ఇవ్వలేకపోయినా మీరు వాడే కూరగాయలు న్యాచురల్ గా చేసే ప్రయత్నంలో నేను ట్రై చేసిన ఇదండి. ఏదైనా ఆవుకి చుట్టూ తిరిగాం కాబట్టి డెఫినెట్ గా ప్రోడక్ట్ విల్ బి గుడ్, నైస్, చాలా బాగుంది. మీరు అందరూ పంపిస్తాను నేను ఈసారి నెక్స్ట్ ఈ వీక్ లో ఇప్పుడు వచ్చే కూరగాయలతోటి ఇది అందరూ వాడి నెక్స్ట్ మీటింగ్ లో నాకు దీని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. 20 కూరగాయలు తరుపుకొని మామూలుగా కూరలు వేస్తాము, అలా కాకుండా 2 లీటర్స్ లో 1 స్పూన్ వేసి 1 టీ స్పూన్ ఇచ్చాను. సరిగ్గా చెప్పలేదు నేను, నీకు ఇచ్చాను, నువ్వు కూడా వాడు. నువ్వు వాడే కూరల్లో జస్ట్ 1 స్పూన్ 2 లీటర్స్ లో వేసి 20 మినిట్స్ తర్వాత అన్నం ఉండు. తర్వాత నేను కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. జయ మేడం, విజయలక్ష్మి మీకు కూడా పంపిస్తాను నేను, ట్రై చేయండి. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత కాదన్నా మాక్సిమం 5 మందికి ఎక్కువ ఇస్తాం, ఎవరికి మనం ఇవ్వలేం కదా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఈ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆకుకూరల్ని 20 మినిట్స్ వాటర్ లో ఉంచొచ్చు అండి, అంటే అంతసేపు ఉంచొద్దు అంటారు కదా కట్ చేయకపోయినా కూడా. అంటే అందులో నేను జస్ట్ అలా 15 మినిట్స్ మేడం చెప్తానండి. మ్యామ్ చెప్పండి. అంటే ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ సాల్ట్ లాంటి వాటిల్లో ఎక్కువ పెట్టడం వల్ల దాని పోషకాన్ని అబ్జర్వ్ చేసేస్తుందండి ఉప్పు అనేది. సో ఇది సాల్ట్ లేదు, నార్మల్ ఇదే కాబట్టి అబ్జర్ప్షన్, ఆ ట్రాన్సిషన్ దానిలో ఉన్న మినరల్స్ దీనిలోకి రావడం, వాటర్ లో దానిలోకి వెళ్ళడం అలా ఉండదు. ఇది మెడిసినల్ హెర్బ్స్ ఉన్నాయి కదా. కుంకుడుకాయ ఉంది కదా మ్యామ్, ఏం కాదా? లేదండి, కుంకుడుకాయ కూడా మనకి అలా అంటే అది లాగేసే గుణం ఏమీ దానికి ఉండదు, స్క్రీనింగ్ పర్పస్. సో అయినా కూడా మనము మీరు అన్నట్టు అంతసేపు అవసరం లేదు. ఈవెన్ వాటికైతే మనం మేబీ ఉంచుతామేమో, దీనికి అంత అవసరం లేదు. అన్ని అంటే విత్ ఇన్ ఒక 5 మినిట్స్ లోపల మీరు జస్ట్ అలా పెట్టేసేసి తీసుకోవచ్చు. తక్కువ టైంలోనే ఇది క్లీన్ చేసేస్తుంది. ఎందుకన్నా 20 మినిట్స్ ఎందుకు పెట్టా అంటే ఇందులో పంచగవ్య, భస్మం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఈ కూరలు అందులో ఉన్న స్ట్రెంత్ ని లాక్కుంటాయి అనేది. నాట్ ఓన్లీ క్లీనింగ్, స్ట్రెంత్ ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ యాడ్ చేశాను నేను. కానీ టేస్ట్ బాగుంది, నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ టేస్ట్ బాగుంది, క్లీనింగ్ బాగా అయింది అని విన్నాను. సో మీరు చూడండి, 20 మినిట్స్ చూడండి ఒక రోజు. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి, ఆ కూరలు ఎలా ఉన్నాయి. నేనైతే దాన్ని తర్వాత ఈవెన్ మన గ్లాస్ కూడా కడిగిన కంచం దాంట్లో ఒకసారి ముంచేసి తీసేయాలనుకోండి, ఆ కంచంలో ఉన్న కంచానికి పట్టిన కెమికల్ వాష్ అనేది పోతుంది ఫీలింగ్ అన్నమాట. చాలా మంచిది సార్, దానికి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. దీనికి కూడా డెఫినెట్ గా బయట కూరగాయలు, పళ్ళు అన్నిటికీ మనం ఈవెన్ ఇప్పుడు మామూలుగా ఈ ఉప్పు లాంటి ద్రావణాల్లో మనం కట్ చేసి వేయలేము, కానీ ఇక్కడ కొంచెం లైట్ గా కట్ చేసి ఒక 2 మినిట్స్ ఉన్నా సరిపోతుంది. అంటే ఆ వర్క్ మన 2 నిమిషాల్లో పనిచేసేస్తుంది, అంతసేపు లేకపోయినా. వేరే ఏదైనా ఉంటే వాటిని ఎక్కువసేపు ఉంచాలి కానీ, బట్ దీనికి మనం తక్కువ టైంలోనే ఆ రిజల్ట్స్ చూడొచ్చు మనం. చివరికి దాన్ని ఫ్లోర్ క్లీనింగ్ కి వాటర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా చెట్లకు వేసినా కూడా సరిపోతుంది. మంజుల గారు మీరేం మాట్లాడలేదు? మంజుల గారు ఓకే. नमस्ते सर। नमस्ते मैडम। मुझे तेलुगु उतना समझ में नहीं आता ना। हिंदी में बात करो ना, कुछ भी समझ में आया है? थोड़ा बहुत बोल सकती मैं, लेकिन फिर भी ज्वाइन हुई, मैं सोची कुछ तो समझ में आएगा बोल के। कुछ भी समझ में आया, कुछ भी नहीं समझ में आया? थोड़ा मैं बोलती हूँ, मैं भी हो सकता है कि जो वेजिटेबल्स लगाए हैं उसमें से 2-3 वेजिटेबल्स में कुछ वायरस जैसा आ गया है, वो ग्रोथ नहीं हो रहा बोल के, ऐसा कुछ। यस, करेक्ट। सही मैडम, सही बोला। नहीं आता उतना तेलुगु, लेकिन ऐसा ध्यान रख के सुनने की कोशिश करी, क्या है, क्या बता रहे बोल के। सब लोग मेरे को गालियां दिया, क्यों ऐसा डिले कर रहा, क्यों? नहीं दिया सर को, हम डांटा मेरे को। सो वो समझ में आया, वो तो नहीं आया ना? मेरे को पता है, कोई गालियां नहीं दिए, कोई डांटे नहीं।
वो भी समझ सब गया। एक फैमिली के जैसा बात कर रहे, सब अपनी अपनी राय बता रहे, ऐसा कुछ सजेशन बोल रहे, कुछ बोल रहे, मेहनत कर रहे तो फल तो मिलेगा, ऐसा बात कर रहे सब। बाकी गालियां नहीं दे रहे। गुड मैम, गुड पूरा समझ गया। और ये वीक में ये फ्रॉम फर्स्ट ऑनवर्ड्स, फ्रॉम हियर ऑनवर्ड्स, maybe first onwards, weekly twice the vegetable leafy vegetables we can expect. sir, vegetables. Mostly leafy vegetables. Leafy, okay. Leafy vegetables we can expect. If weekly twice my expectation. Weekly twice, sir. Weekly twice అంటే మనం అనుకుంది weekly twice expect చేసాం. అవునండి, సండే అండ్ వెనస్డే అనుకున్నాము. వెనస్డే వస్తున్నాయి ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ ఉండవు కదండి, అందుకని ఆకుకూరలు అవునండి. twice. అంటే చిన్న ఫ్యామిలీస్ కి సరిపోతున్నాయి సార్ అవి, మాకైతే సరిపోతున్నాయి ఆ వీక్లీ వన్స్. ఓకేనా? ఇప్పుడు సో నెయ్యి కూరగాయలు ఎట్లా ఉంది? నెయ్యి ఓకేనా? నెయ్యి ఓకేనా? హ్యాపీనా? అంటే నెయ్యి సూపర్ అండి, ఇంకా అందులో ఏమి. ఇప్పుడు సందీప్ ఇచ్చాడండి మీకు నెయ్యి. సందీప్ ఈ మంత్ కూడా హాఫ్ కేజీ ఈరోజు ఇచ్చాడండి. వచ్చింది సార్ ఇవాళ సోపు నెయ్యి ఇచ్చాడు. సోప్ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సోపు అది చాలా ప్రీమియం సోప్, అది పంచగవ్య వేసి చేసాము. ఇది సార్ ఇంతకుముందు నేను ఇది కాదు, మన దగ్గర సోపే నేను వాడానండి. నాకు స్కిన్ ఇట్లా వస్తుందండి, ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది, నేను అందుకే మళ్ళీ ఆపేసాను. ఇది కాదు, ఇంతకు ముందు సోప్. ఈ సోప్ చూడండి మేడం, ఈ సోప్ చూడండి. ఓకే, ఈ సోప్ చూడండి డిఫరెన్స్. ఇది కొంచెం బాగానే ఉందండి, ఆల్మోస్ట్ పియర్స్ లాగా ఉంటుంది కొంచెం అటు ఇటుగా. అంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం మార్చాము. అంటే సోప్ లో కంపల్సరీగా అంటే మనం 100% ఆర్గానిక్ మనం చేయలేం దాన్ని. సో దాంట్లో ఏంటి సోప్ బేస్ కప్పాలి వస్తుంది, బాండింగ్ అడ్జస్ట్మెంట్ లో మీకు కొంచెం అలా ఇచ్చింగ్ అనిపిస్తుంది. దాన్ని కొంచెం చాలా ఏదో మార్చి కొంచెం పర్లేదండి, ఇప్పుడు అది తగ్గింది. ఇది కూడా చేయొచ్చు కదా సార్, సున్నపిండి కూడా చేయొచ్చు కదా. అంటే మోస్ట్ యాక్సెప్టబుల్ ర్యాంక్ మనం వెళ్దామండి. తర్వాత మన గ్రూప్ వరకు చేసుకోవచ్చు, సున్నిపిండి వరకు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు మనం. రికమెండ్ పీపుల్ కాబట్టి పీపుల్ మనం చేద్దాం. ఓకేనండి, మరి ఇంకేమన్నా ఉందా? మనం క్లోజ్ చేసేద్దాం. ఇంకేం లేదు సార్. ఓకే అండి, నెక్స్ట్ మెయిన్ గా నువ్వే జాగ్రత్త. ఓకే, రెగ్యులర్ గా మనకంతా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మేడం, రెగ్యులర్ గా ఏమనుకోరు మేడం, నువ్వు ఫోన్ చెయ్యి. ఓకే, సో టెక్నికల్ ఇవాళ కూడా చూసామన్నారు సాయంకాలం. సో వాటర్ పోకుండా డైరెక్ట్ గా స్ప్రింక్లర్స్ ఇస్తాము అని మేడం రెండు ఇవ్వన్నారు. సో రెండో మెథడ్ కి మనకి ఫెసిలిటీ అనేది పోయింది. ఫస్ట్ మెథడ్ కొత్త మెథడ్ స్టార్ట్ అవ్వడం, అది ఏంటంటే అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తొందరగా ఫిక్స్ చేయకపోతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, తొందరగా ఫిక్స్ చేయాలి ప్రాబ్లమ్. సరే అండి, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టామా, అందరూ ఉపయోగపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సాఫియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ మంజురాజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.